నేటి సాంకేతిక కాలంలో ఇంటర్నెట్ అనేది మనందరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు నిత్య జీవితంలో అనేక పనులు ఇంటర్నెట్ ఆధారంగా మొబైల్తో చేస్తున్నాం. పాల ప్యాకెట్ దగ్గర నుంచి రెంట్ పే చేయడం, డబ్బుల లావాదేవీలు, కొనడాలు, సినిమాలు, గేమ్స్ లాంటి అనేక పనులు ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ వేగం సడన్గా తగ్గిపోతుంది. దీంతో బ్రౌజింగ్, డౌన్లోడ్ సరిగా జరగవు. చాలా పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఈ పరిస్థితిలో మనం తీవ్ర ఆందోళనకు గురవుతాం. అయితే ఈ చిట్కాలను ఉపయోగించి ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం. స్మార్ట్ ఫోన్ అన్నిటిలో కూడా ఫ్లైట్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫ్లైట్ మోడ్ ని ఆఫ్ చేసి కొద్దిసేపటి తర్వాత ఆన్ చేస్తే మీ ఫోన్ ఇంటర్నెట్ పూర్తి వేగంతో పనిచేస్తుంది. మీ ఫోన్ నెట్ స్పీడ్ ని మెరుగుపరచడానికి మరొక ఈజీ మార్గం మొబైల్ డేటా ఆప్షన్ ని ఆఫ్ చేయడం. మీరు ఫోన్ డేటాను కాసేపు ఆఫ్ చేసి కొద్దిసేపటి తర్వాత రీస్టార్ట్ చేస్తే మొబైల్ డేటా ఫుల్ స్పీడ్తో రన్ అవుతుంది. ఇక సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ నెట్వర్క్ టైప్ని బట్టి ఉంటుంది. 4G నెట్వర్క్ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటుంది. కొన్ని నెట్వర్క్ సరిగ్గా పనిచేయవు. దీనికోసం మొదట ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ను 4Gకి ఎనేబుల్ చేయాలి. తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెస్ పాయింట్ పేర్లపై క్లిక్ చేసి APNను డిఫాల్ట్గా రీసెట్ చేయాలి. చాలా సందర్భాల్లో మొబైల్ నెట్వర్క్ సరిగా రాకపోవడానికి కారణం మీ డివైస్ లేటెస్ట్ అప్డేట్తో ఇన్స్టాల్ చేయకపోవడం కూడా కావచ్చు. అందువల్ల ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్వేర్తో అప్డేట్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇక స్పీడ్ టెస్ట్లో మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నట్లు తేలితే DNS సర్వర్ మార్చుకోవడం ద్వారా వేగాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. క్రాష్ కుకీలను క్లియర్ చేయాలి. మొబైల్ ఫోన్లో క్రాష్ కుకీలను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగవంతమవుతుంది. ఇక డేటా సేవింగ్ మోడ్ని ఆన్ చేయాలి. ఫోన్లో డేటా సేవింగ్ మోడ్ని ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ యాప్లను క్లోజ్ చేయాలి. ఒకేసారి చాలా యాప్లను రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది. ర్యామ్ని ఖాళీ చేయడం వల్ల ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందుకోసం బ్యాక్గ్రౌండ్ యాప్లను క్లోజ్ చేసుకోవాలి. ఆటో అప్డేట్లను ఆపేయాలి. ఆటోమేటిక్ అప్డేట్స్ చాలా డేటాను తీసుకుంటాయి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యాప్ల ఆటోమేటిక్ అప్డేట్స్ను ఆఫ్ చేయాలి.